హాయ్ అండి, మనం పాయ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గరం మసాలా, ఉప్పు, కారం, ఆయిల్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొబ్బరి పొడి, చిల్లీస్, టమాటో, పసుపు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక చెక్క, లవంగ, ఇలాచి ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్, పచ్చివాసన పోయే వరకు మనము దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తర్వాత పాయ వేసుకుందాం. పాయ వేసుకున్న తర్వాత మొత్తం కలియబెట్టుకున్నాక పసుపు, ఉప్పు, కారం, మొత్తం కలియబెట్టుకుందాము. బాగా మసాలా పట్టుకోవాలండి పాయకి. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి కవర్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మొత్తం అలా కలబెట్టుకున్నాక టమాటో, గరం మసాలా, హోల్ గరం మసాలా, కొబ్బరి పొడి మొత్తం కలుపుకుందామండి. వాటర్ పాయ ముని వరకు వాటర్ పోసుకుందాం. ఒక 3 గ్లాసులు పోసుకున్నామండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత లీడ్ పెట్టేసుకున్నాక దాదాపు 12 విజిల్స్ రావాలండి. బాగా కుక్ కావాలి. నేను 12 విజిల్స్ ఇచ్చానండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. పాయ ప్రిపేర్ అయిపోయింది. చూసారండి, బాగుంది. మెత్తగా అయిపోయిందండి. అది పాయ లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాం. ఇది పాయ రాగి ముద్దతో చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. రొట్టెలో, చపాతీలో, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో